ఎప్పుడైనా ఆధునిక బైక్స్ పై ఈ ఫిర్యాదులు చేసినట్లయితే అవేంటంటే బైక్ పికప్ ఒక్కసారిగా తగ్గిపోవడం, లేదా బైక్ యొక్క ఇంజిన్ స్టార్ట్ అవ్వకపోవడం, థ్రోటిల్ రెస్పాన్స్ లేకపోవడం, బైక్ జర్కులను ఇవ్వడం, వాహనం యొక్క పవర్ తగ్గిపోవడం, చెక్ ఇంజిన్ ల్యాంప్ వెలగడం. ఆధునిక వాహనాలలో కస్టమర్స్ నుండి ఈ ఫిర్యాదుల సంబంధం ఈఎఫ్ఐ అనగా ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టంతో కలిగి ఉండవచ్చు. రండి ఈ విషయం గురించి మనం ఆధునిక బైక్లలో ఈఎఫ్ఐ డయాగ్నసిస్ అనగా ఇందులోని లోపాలు, తనిఖీ మరియు వాటి సిద్ధాంతాల గురించి తెలుసుకుంటారు. మీకు తెలిసినట్టుగానే ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టంలో సెన్సార్స్ ఉంటాయి. సెన్సార్ ఇంజిన్ యొక్క విభిన్న పారామీటర్స్ని, అవి ఇంజిన్ యొక్క స్పీడ్, టెంపరేచర్ మొదలైన వాటి సమాచారాన్ని సేకరించి ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లోకి ఇన్పుట్ని అందిస్తాయి. ఈసీయు లేదా ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ మరియు ఇగ్నిషన్ ప్రణాళికకి సరైన నిర్దేశాలను ఇస్తుంది. ఇగ్నిషన్ స్విచ్ ఆన్ అవ్వడంతో ఫ్యూయల్ పంప్ పెట్రోల్ ఇంజెక్టర్కి ప్రెషర్ని సప్లై చేస్తుంది. ఇంజెక్టర్ లోపల సాలినాయిడ్ స్విచ్ ఉంటుంది. దీని నియంత్రణ ఈసీయు దగ్గర ఉంటుంది. ఈసీయు యొక్క నిర్దేశంతో సాలినాయిడ్ స్విచ్ మొదలవుతుంది మరియు పెట్రోల్ ఇంజెక్టర్ ద్వారా స్ప్రే చేయబడుతుంది. ఎప్పుడైతే సాలినాయిడ్ స్విచ్ ఆగిపోతుందో అప్పుడు ఫ్యూయల్ బైపాస్ పైప్ ద్వారా ట్యాంకులోకి తిరిగి వెళుతుంది. ఒకవేళ ఈఎఫ్ఐ సిస్టంలో ఏవైనా లోపాలుంటే డ్రైవర్కి లోపం యొక్క సిగ్నల్ ఇవ్వడానికి ఈసీయు చెక్ ఇంజిన్ ల్యాంప్ వెలిగిస్తోంది. ఒకవేళ వాహనంలో ఇంజిన్ జర్కులు ఇవ్వడం లేక ఇంజిన్ స్టార్ట్ అవ్వకపోవడం, పికప్ మరియు స్పీడ్ తక్కువ అవడం లాంటి ఫిర్యాదులు వచ్చినట్లయితే ముందుగా ఈఎఫ్ఐ సిస్టమ్ యొక్క ఫ్యూయల్ సిస్టమ్ని తనిఖీ చేయాలి. ఫ్యూయల్ లైన్ లీకేజ్ యొక్క తనిఖీ. ఫ్యూయల్ పంప్లోని 3-పిన్ కనెక్టర్ని తొలగించండి. ఇంజిన్ ఐడిల్ స్పీడ్లో ఇది ఆగిపోయే వరకు నడిపించండి. దీనివలన ఫ్యూయల్ లైన్లో ఉండేటటువంటి పెట్రోల్ దహనం చెంది సమాప్తమవుతుంది. బ్యాటరీ నెగిటివ్ని బయటకు తీయండి. ఫ్యూయల్ లైన్లో మలినాలు మరియు క్రాక్లను తనిఖీ చేయండి. ఒకవేళ క్రాక్ ఉంటే దాన్ని మార్చండి. ఒకవేళ అవసరమైతే కనెక్టర్ని శుభ్రపరచండి. ఇగ్నిషన్ని మాత్రమే మొదలు పెట్టండి, ఇంజిన్ని కాదు. పంప్ 2-3 సెకండ్ల వరకు నడుస్తుంది. ఇది 3 సార్లు రిపీట్ చేయండి. లీకేజ్ గురించి ఫ్యూయల్ లైన్ కనెక్టర్ని తనిఖీ చేయండి. ఈ విధంగా ఫ్యూయల్ లైన్లోని లీకేజ్ యొక్క తనిఖీ మనం పూర్తి చేశాం. ఫ్యూయల్ సప్లై లేదా ప్రెషర్ టెస్ట్. ఈఎఫ్ఐ వాహనాలలో ఫ్యూయల్ ట్యాంక్లో నిర్దేశించిన పెట్రోల్ మోతాదు ఎప్పుడూ ఉండేలా చూడాలి. ఫ్యూయల్ ట్యాంక్లో పెట్రోల్ కావలసినంత ఉన్నా కూడా ఇంజిన్ స్టార్టింగ్ లేదా లోపము చెందిన పనితీరును ప్రదర్శిస్తే ఫ్యూయల్ ప్రెషర్ని టెస్ట్ చేయండి. ఫ్యూయల్ ప్రెషర్ టెస్ట్ కొరకు ఫ్యూయల్ ప్రెషర్ ఇన్స్పెక్షన్ గేజ్, ఫ్యూయల్ హోస్, ఫ్యూయల్ ప్రెషర్ గేజ్ అడాప్టర్ మరియు స్పెషల్ టూల్స్ని ఉపయోగించండి. ఫ్యూయల్ పంప్ సైడ్ నుండి క్విక్ కనెక్ట్ ఫిట్టింగ్ని తొలగించండి. ఫ్యూయల్ ప్రెషర్ గేజ్ అటాచ్మెంట్ స్పెషల్ టూల్ని జోడించండి. బ్యాటరీ యొక్క నెగిటివ్ కేబుల్ ఫ్యూయల్ పంప్ కనెక్టర్తో జోడించండి. ఇంజిన్ని స్టార్ట్ చేసి మరియు ఐడిల్ చేయండి. ఫ్యూయల్ ప్రెషర్ని తనిఖీ చేయండి. ఇది మ్యానుఫ్యాక్చరర్ ద్వారా నిర్దేశించిన, ఉదాహరణకి 262 నుండి 315 మధ్యలో ఉండాలి. ఒకవేళ ఫ్యూయల్ ప్రెషర్ నిర్దేశించిన మోతాదు కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఫ్యూయల్ రిటర్న్ లైన్ని వడిపడడం లేదా జామ్ గురించి తనిఖీ చేయండి. ఫ్యూయల్ పంప్ యూనిట్ని తనిఖీ చేయండి. ఒకవేళ ప్రెషర్ నిర్దేశించిన మోతాదు కంటే తక్కువ ఉన్నట్లయితే ఫ్యూయల్ ఫీడ్ లైన్ యొక్క లీకేజ్ని తనిఖీ చేయండి. ఈవ్యాప్ కనిస్టర్ హోజ్ యొక్క వడిపడడం లేదా జామ్ గురించి తనిఖీ చేయండి. ప్రెషర్ గేజ్ యొక్క ముళ్ళులోని వైబ్రేషన్ లేదా అల్లాడే స్వింగ్ ఉన్నట్లయితే ఫ్యూయల్ ఫిల్టర్ని మార్చండి. ఒకవేళ ప్రెషర్ గేజ్ నీడిల్ స్థిరంగా ఉంటే ఫ్యూయల్ పంప్ యూనిట్ని మార్చండి. ఒకవేళ ఫ్యూయల్ ప్రెషర్ టెస్ట్ పై నిర్దేశానుసారంగా ఉంటే అప్పుడు ఫ్యూయల్ ఫ్లోని తనిఖీ చేయండి. ఫ్యూయల్ ఫ్లో యొక్క తనిఖీ. క్విక్ కనెక్టర్ ఫిట్టింగ్ని ఇంజెక్టర్ సైడ్లో అమర్చండి. కనెక్టర్ యొక్క పైప్ పెట్రోల్ కంటైనర్లో ఉంచండి. ఇగ్నిషన్ని మొదలు పెట్టండి మరియు ఇంజన్ని ఆపివేయండి. ఫ్యూయల్ పంప్ 2 సెకండ్లు నడుస్తుంది. ఈ ఇగ్నిషన్ని మొదలుపెట్టే ప్రక్రియని 5 సార్లు రిపీట్ చేయండి. ఈ విధంగా 10 సెకండ్స్ ఫ్యూయల్ పంప్ నడవడంతో నిర్దేశించిన పెట్రోల్ మోతాదు, ఉదాహరణకి 70 క్యూబిక్ సెంటీమీటర్స్గా ఉండాలి. ఈ నిర్దేశించిన పెట్రోల్ మోతాదు 2 వీలర్ వాహనాల కంపేర్ చేస్తే వేరుగా ఉండొచ్చు.
ఒకవేళ కొలవబడిన పెట్రోల్ మోతాదు నిర్దేశించిన మోతాదు కంటే తక్కువ ఉంటే ఫ్యూయల్ లైన్ జామ్ లేదా వడి గురించి తనిఖీ చేయండి. ఈవ్యాప్, క్యానిస్టర్ హోస్, వడి లేదా జామ్ గురించి తనిఖీ చేయండి. ఫ్యూయల్ ఫిల్టర్ని తనిఖీ చేయండి. ఫ్యూయల్ పంప్ యూనిట్లో ఉండేటటువంటి ఫ్యూయల్ ఫిల్టర్ యొక్క తనిఖీ. ఫ్యూయల్ ట్యాంక్లో పెట్రోల్ ఏ విధంగా అడ్జస్ట్ అవ్వాలంటే ఫ్యూయల్ గేజ్ నీడిల్ రెడ్ బ్యాండ్ పై ఉండే విధంగా ఫ్యూయల్ ఫ్లోని తనిఖీ చేయండి. ఒకవేళ ఫ్యూయల్ ఫ్లో నిర్దేశించిన మోతాదుకు అనుగుణంగా ఉంటే ఫ్యూయల్ ఫిల్టర్ బాగున్నట్టు అంచనా. ఇక మిగిలిన పార్ట్స్ లోని లోపాల గురించి తనిఖీ చేయండి. ఒకవేళ ఫ్యూయల్ ఫ్లో నిర్దేశించిన మోతాదు కంటే తక్కువ ఉంటే ఫ్యూయల్ ఫిల్టర్ ని మార్చండి. ఫ్యూయల్ పంపు యొక్క తనిఖీ. ఫ్యూయల్ పంప్ ని బయటకు తీయండి. 12 వోల్ట్ బ్యాటరీతో ఫ్యూయల్ పంప్ టామ్ కేబుల్ స్పెషల్ టూల్తో కనెక్ట్ చేయండి. ఇది కేవలం కొద్ది క్షణాల వరకే చేయండి, లేకపోతే ఫ్యూయల్ పంప్ పాడయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫ్యూయల్ పంప్ తిరగకపోతే దాన్ని మార్చండి. ఒకవేళ చెక్ ఇంజిన్ ల్యాంపు వెలిగితే ఇక ముందు జరగబోవు తనిఖీని డయాగ్నోస్టిక్ స్కానర్ ద్వారా చేయవచ్చు. డయాగ్నోస్టిక్ స్కానర్ ఒక ఎలక్ట్రానిక్ పరికరం. ఇందులో ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది వాహనం యొక్క ఎలక్ట్రానిక్ ప్రణాళికతో జోడించి ఉంటుంది. డయాగ్నోస్టిక్ స్కానర్ కనెక్ట్ చేసే పద్ధతి. ఈసీయూతో డయాగ్నోస్టిక్ స్కానర్ ని ఇంటర్ఫేస్ చేయడానికి కనెక్టర్ సీట్ కింది భాగంలో అమర్చి ఉంటుంది. ఇది 4 లేదా 6 పిన్ల డయాగ్నోస్టిక్ కనెక్షన్ పోర్ట్. డయాగ్నోస్టిక్ స్కానర్ తో ఒక 16 పిన్ల కనెక్టర్ జోడి అయి ఉంటుంది. ఈసీయూతో కనెక్ట్ చేయడానికి ఇంకో కనెక్టర్ అవసరం అవుతుంది. ఈ కనెక్టర్ ఒక పైప్ ద్వారా డయాగ్నోస్టిక్ కనెక్టర్ తో కనెక్ట్ అయి ఉంటుంది. దాని ఇంకో వైపు ఈసీయూతో కనెక్ట్ అయి ఉంటుంది. వేరువేరు మోడల్స్ కొరకు వేరువేరు కనెక్టర్స్ ఉంటాయి. మీరు ఫాల్ట్ కోడ్ గురించి చూడడం లేదా విని ఉంటారు. దీన్ని డయాగ్నోస్టిక్ ట్రబుల్ కోడ్ అనగా డిటిసి అని కూడా పిలుస్తారు. రండి, మనం ముందుగా స్కానర్ ని వాహనంతో జోడించే ప్రక్రియ గురించి తెలుసుకుందాం. ఇంజిన్ ని ఆఫ్ చేసి ఇగ్నిషన్ కీని బయటకు తీయండి. డిఎల్సి కనెక్టర్ ని బైక్ యొక్క డయాగ్నోస్టిక్ కప్లర్ లేదా సాకెట్ తో కనెక్ట్ చేయండి. స్కానర్ స్క్రీన్ పై వెహికల్ డయాగ్నోస్టిక్ ని ఎంచుకోండి. స్కానర్ స్క్రీన్ పై బైక్ మోడల్ నిర్మాణమైన సంవత్సరాన్ని చూడండి. స్కానర్ స్క్రీన్ పై బైక్ యొక్క మ్యానుఫ్యాక్చరర్ ని ఎంచుకోండి. స్కానర్ స్క్రీన్ పై బైక్ యొక్క మోడల్ ని ఎంచుకోండి. స్కానర్ స్క్రీన్ పై లోపాన్ని అనుసరించి ఏబిఎస్ లేదా ఈఎఫ్ఐ యొక్క ఈసీయూని ఎన్నుకోండి. ఇగ్నిషన్ కీని ఆన్ చేయండి. డిటిసి లేదా డయాగ్నోస్టిక్ ట్రబుల్ కోడ్స్. ఎప్పుడైతే మనం రీడ్ కోడ్ ని ఎంచుకుంటామో అప్పుడు డిటిసి కోడ్ యొక్క లిస్ట్ మరియు దాని సమాచారం స్క్రీన్ పై కనిపిస్తుంది. ఒకవేళ 1 కంటే ఎక్కువ డిటిసి కోడ్స్ వస్తే అన్నింటికంటే ముందు వచ్చినటువంటి ఫాల్ట్ లిస్ట్ లో మొదటి ప్లేస్ లో ఉంటుంది. తర్వాత రెండవది, దాని తర్వాత 3వ డిటిసి ఉంటుంది. ఒకవేళ ఫాల్ట్ కోడ్ P0197 అయితే ఇది ఇంజిన్ టెంపరేచర్ సెన్సార్తో సంబంధించిన ప్రాబ్లం అయి ఉంటుంది. ఈ ప్రాబ్లం కనెక్టివిటీ వైర్ లేదా టెంపరేచర్ సెన్సార్ లేదా ఈసీయూకి సంబంధించిందై ఉండవచ్చు. రండి, మనం ప్రాబ్లంని వెతుకుదాం. వైరింగ్ ప్రాబ్లం గురించి 2 రకాల తనిఖీ ఉంటుంది. ఒకటి టెర్మినల్ మరియు కనెక్టర్ యొక్క ఫిజికల్ తనిఖీ చేయడం. లోపం ఉంటే దాన్ని మార్చండి. టెర్మినల్ని కంప్రెస్ ఎయిర్తో శుభ్రపరిచి జోడించండి. ఈ ప్రక్రియ తర్వాత డిటిసి కోడ్ వెళ్ళిపోతే సమస్య పరిష్కారం అయినట్టు అర్థం. ఒకవేళ అవ్వకపోతే ముందుకు వెళ్ళండి. వైరింగ్ ప్రాబ్లం గురించి మల్టీమీటర్తో కంటిన్యూటీ మరియు షార్ట్ సర్క్యూట్ ని తనిఖీ చేయండి. ఒకవేళ కంటిన్యూటీ లేకపోతే లేదా షార్ట్ సర్క్యూట్ అయితే వైరింగ్ ని మార్చండి. ఒకవేళ కంటిన్యూటీ ఉన్నట్లయితే ముందుకు వెళ్ళండి. ఇంజిన్ టెంపరేచర్ సెన్సార్ ప్రాబ్లం. ఇగ్నిషన్ స్విచ్ ని ఆఫ్ చేయండి. కనెక్టర్ ని డిస్కనెక్ట్ చేయండి. సెన్సార్ యొక్క 2 పిన్ల మధ్యలోని రెసిస్టెన్స్ ని చెక్ చేయండి. ఉదాహరణకి ఇది 20 డిగ్రీల సెల్సియస్ పై 2300 నుండి 2600 ఓమ్స్ వరకు ఉండాలి మరియు 80 డిగ్రీల సెల్సియస్ పై 310 నుండి 326 ఓమ్స్ గా ఉండాలి. ఒకవేళ ఇవి సరిగ్గా లేకపోతే సెన్సార్ ని మార్చండి. ఒకవేళ సరిగ్గా ఉన్నట్లయితే తనిఖీలో ముందుకు వెళ్ళండి. ఒకవేళ సెన్సార్ మరియు వైరింగ్ లో ప్రాబ్లం లేకపోతే ఈసీయూని తనిఖీ చేయండి. ఈసీయూ ప్రాబ్లం గురించి ఇగ్నిషన్ ని ఆన్ చేసి ఈసీయూ సిగ్నల్ సర్క్యూట్ వోల్టేజ్ ని తనిఖీ చేయండి. మామూలుగా ఇది 5 వోల్ట్స్ ఉంటుంది.
ఒకవేళ లేనట్లయితే ఆథరైజ్డ్ స్థానం నుండి ఈసీయూని ఫ్లాష్ చేయండి. దీని తర్వాత కూడా డిటిసి కోడ్ వెళ్ళకపోతే ఈసీయూని మార్చవలసి ఉంటుంది. డిటిసి కోడ్ని ఎరేజ్ చేయడం లేదా తుడిచివేయడం. ఈ విధంగా ప్రాబ్లం పరిష్కారం అయ్యాక డిటిసి కోడ్ మెమరీ నుండి ఎరేజ్ చేయబడుతుంది, అనగా తుడిచివేయబడుతుంది. దీని గురించి ఫాల్ట్ కోడ్ని సెలెక్ట్ చేసి ఎరేజ్ చేయండి. ఈ విధంగా ఫాల్ట్ కోడ్ ఎరేజ్ అయిపోతుంది. ఒకవేళ కోడ్ని ఎరేజ్ చేయకపోతే క్లిక్ ఇంజిన్ ల్యాంప్ వెలుగుతూ ఉంటుంది. వ్యూ డేటా. దీని గురించి స్కానర్లోని డయాగ్నోస్టిక్ మెనూ నుండి వ్యూ డేటాని ఎంచుకోండి. స్విచెస్, సాలినాయిడ్ మరియు రిలేస్కి సరైన కార్యం కన్ఫర్మ్ చేయడానికి వ్యూ డేటాని ఉపయోగించడం జరుగుతుంది. యాక్టివేటర్ టెస్ట్. యాక్టివేటర్ టెస్ట్ ఫంక్షన్తో ఐడ్లింగ్ ఎయిర్ కంట్రోల్ వాల్వ్, ఫ్యూయల్ పంప్ మొదలైన యాక్టివేటర్స్ యొక్క పనిని కన్ఫర్మ్ డయాగ్నోస్టిక్ స్కానర్ చేస్తాయి. ఈఎఫ్ఐ సిస్టంలో చేయదగినవి మరియు చేయకూడనివి. ఇంజిన్ యొక్క క్రాంకింగ్ సమయంలో యాక్సిలరేట్ చేయవద్దు. థ్రాటిల్ బాడీ కొరకు ఇచ్చినటువంటి నిర్దేశాలను పాటించండి. ఎప్పుడైతే వాహనం నుండి థ్రాటిల్ బాడీ తీసివేయబడుతుందో ఆ సమయంలో థ్రాటిల్ వాల్వ్ని స్నాప్ చేయవద్దు. ఫ్యూయల్ ట్యూబ్ కనెక్షన్ని మార్చవద్దు. ఫ్యూయల్ సిస్టంపై పనిచేసేటప్పుడు ఫ్యూయల్ ట్యాంక్ లీడ్ని మూసివేయండి. ఇది దుమ్ముని ఫ్యూయల్ ట్యాంక్లోకి వెళ్లకుండా ఆపుతుంది. ఇంజెక్టర్ లేదా మరి ఏదైనా ఈఎఫ్ఐ వైరింగ్ పై డైరెక్ట్గా బ్యాటరీ వోల్టేజ్ని అప్లై చేయకండి. ఒకసారి తీసివేసిన తర్వాత ఫ్యూయల్ ఇంజెక్టర్లోని ఓ రింగ్స్ని ఎప్పుడూ మార్చాలి. గుర్తుంచుకోండి, ఈసీయూ హార్నర్స్ కనెక్టర్ సురక్షితంగా అమర్చి ఉండేటట్టు జాగ్రత్త పడండి. ఇగ్నిషన్ ఆన్ అయినప్పుడు ఈఎఫ్ఐ యొక్క పార్ట్స్ని తీయకూడదు. వైరింగ్ని తనిఖీ చేసేటప్పుడు సాకెట్ కనెక్టర్లో పెద్ద ఆకారంలోని పిన్ని వేయకూడదు. సెన్సార్ సాకెట్ ముందుగా బయటకు తీసిన తర్వాతే సెన్సార్ని విప్పాలి. అవసరమైతేనే ఈసీయూని వైరింగ్ హార్నెస్ నుండి తీయండి. ఈఎఫ్ఐ యొక్క ఏ వైర్ని కట్ చేయకూడదు. ఒకవేళ ఇలా జరిగితే దాని రెసిస్టెన్స్ మారిపోతుంది. ఈఎఫ్ఐ యొక్క వైరింగ్ పై నీరు, గ్రీజ్, ఆయిల్ అంటకూడదు. ఈఎఫ్ఐ వైర్ యొక్క రౌటింగ్ సరిగ్గా ఉంచాలి. బైక్లోని ట్యాంక్లో ఇంధనం తగ్గినప్పుడు బైక్ని నడపకూడదు. దీని వలన ఫ్యూయల్ పంప్ చెడిపోతుంది. స్టార్ట్ అయిన ఇంజన్లో ఇగ్నిషన్ ఆన్ ఉన్న స్థితిలో ఫ్యూయల్ లైన్ యొక్క కనెక్షన్ని విప్పకూడదు.